నేల కొరిగిన అక్రమం. గండిపేట జలాశయంలోని ఫామ్ హౌసులు నేలమట్టం. ఆర్ఓఆర్ ఎస్ఓఎస్ స్పోర్ట్స్ విలేజ్లో 20కి పైగా కట్టడాలు ధ్వంసం. హిమాయత్ సాగర్ పైన దృష్టి. హైడ్రా కమిషనర్ రంగనాథ్. మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకా వేరే వేరే కట్టడాలు ఏమేమి ఉన్నాయి, ఇంకా అంటే వీళ్ళకి చెప్పాలి కదా. అరే మరి వీళ్ళకి తెలుస్తుందో తెలుస్తలేదో, కనిపిస్తున్నాయో కనిపిస్తలేదో ఫోకస్ చేయాలి కదా మనం. ఆంధ్రజ్యోతిలో పెద్ద వార్త ఇవ. బడా భవనాలపై బుల్డోజర్. హైదరాబాద్లో హైడ్రా హల్చల్. గండిపేట ఎఫ్టీఎల్లోని నిర్మాణాల కూల్చివేత. గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న దృశ్యం. మొత్తం 20కి పైగా భవనాలు, ప్రహరీ గోడలు నేలమట్టం. కేంద్ర రాష్ట్ర మాజీ మంత్రులు, వ్యాపారవేత్తలవి కూడా. అర్ధరాత్రి యంత్రాలు, తెల్లవారుజామున రంగంలోకి. వ్యూహాత్మకంగా వ్యవహరించిన హైడ్రా అధికారులు. వాగ్వాదానికి దిగిన నిర్మాణదారులు అదుపులోకి. భూములు అమ్మిన నాయకుల ఫోన్లు స్విచ్ ఆఫ్. 1-2 రోజుల్లో మరిన్ని కూల్చివేతలు. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్లో నిర్మాణాలపైన దృష్టి. చెరువులను చెరబట్టి నిబంధనలు అతిక్రమించి కట్టిన నిర్మాణాలపైకి బుల్డోజర్ వెళ్తోంది. ఎవరు అడ్డుపడ్డా ఆగకుండా దూకుడు పెంచుతోంది. ఉల్లంఘనలపై ఉప్పందితే చాలు మొత్తం వివరాలు తవ్వి తీస్తోంది. ఉప్పందడం ఏంది? మేము చేసిన వీడియోలేంది? ఇంకా ఉప్పందాల్సిన అవసరం ఏముందండి? నేను క్లియర్గా రంగనాథ్ గారిని ఇంటర్వ్యూ చేసే క్రమంలో కూడా ఆయనకు చాలా క్లియర్గా చెప్పిన, ఇగో కమాన్ రంగనాథ్ గారు నిన్న వాసవి నాట్ ఓన్లీ వాసవి, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మేము చూపించబోతున్నాం. ఆ పక్కనే ఉన్న సైబర్ సిటీ, అదే చెరువుని, ఆ మైసమ్మ కుంట పైన ఉన్న కాముని కుంట చెరువుని ఖతం చేస్తున్నాడు. ఇగో ఇక్కడికి వెళ్ళి మేము చేసినాం. మరి ఏది దీని మీద? సరోవర్ అని పెట్టి ఇగో ఇట్లా కడుతున్నాడు. మరి ఇది ఉప్పందాలనా? ఇంకేం ఉప్పందాలా? నేను ఏడున్నా తెలుసా? చెరువులో ఉన్న మొత్తం లెవెల్ చేసి పడేసిండి ఇదంతా, ఈ ఏరియాని మొత్తం. 80 ఎకరాల అతిపెద్ద చెరువు ఇది, మైసమ్మ కుంట చెరువు. మూసాపేట నుంచి మీరు హైటెక్ సిటీకి వెళ్ళే దారి ఇది. రెయిన్బో విస్టా, సైబర్ సిటీ ఇవన్నీ మీకు కనిపిస్తాయి. దాని ఎదురుగా హానరు. ఈ సైబర్ సిటీకి పక్కన ఆనుకొని ఉన్న ప్రాంతం అన్నమాట ఇదంతా. ఇగో ఇది ఇక్కడ ఇటు సైడ్ ఏమో కాముని కుంట అన్న ఒక చెరువు, దానికి లింక్ గొలుసుకట్టు చెరువు ఇది. ఇక్కడ నుంచి మైసమ్మ కుంట చెరువులోకి వస్తుంది. 80 ఎకరాల చెరువు ఇవాళ 8 ఎకరాలు అయింది. ఇంకా దీనికి ఉప్పందాలనా? నేను చెరువులో ఉన్నా, మొత్తం లెవెల్ చేసి పడేసిండు. ఇంకా లోపలికి వెళ్తున్నాడు నెమ్మదిగా. ఇగో ఇదంతా చెరువే. మొత్తం లాంగ్ షాట్ లాంగ్ వ్యూ తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇంకేం కావాలా మీకు? ఏం ఉప్పందాలా? ఇగో ఇది ఫెన్సింగ్ అన్నమాట, ఇది ఫినిషింగ్. ఇది చెరువు అది ఎట్లా మూసేసింది చూడండి. దీన్ని మొత్తం ఏ రకంగా మట్టితో చుట్టూ ఏ రకంగా మట్టితో దాన్ని కమ్ముకుంటూ వస్తున్నాడు చూడండి. రేపు ఇంకొక 4 రోజులు దీన్ని మొత్తం లెవెల్ అయిపోతుంది. గవర్నమెంట్ వేసింది అక్కడ ఆ ఫెన్సింగ్ అనమాట. అది ఆ ఫినిషింగ్ టోటల్ బార్డర్ అనమాట. అది దాన్ని ఎట్లా క్లోజ్ చేసిండు చూడండి. మరి ఇవి ఎందుకు చేస్తలేరు? వాసవి సరోవర్ మీద చేస్తలేరు, వాసవి ఆడేదో అర్బన్ దాని మీద చేస్తలేరు, ఇంకా చాలా ఉన్నాయి. సైబర్ సిటీ మీద చేస్తలేరు. వర్టెక్స్ అని ఇక్కడ ఒకటి, అదే పరిస్థితి. చాలా ఉన్నాయి, ఇంకా తీస్తాం. గూడెం మహిపాల్ రెడ్డి మన ఆయన అమీన్పూర్ చెరువు దగ్గరికి వెళ్ళినాం. బయోడైవర్సిటీ లేక్ అది జీవ వైవిధ్య సరస్సుగా భారతదేశం గుర్తించింది. దాన్ని నిట్టనిలుగా మధ్యలో రోడ్ వేసి 2 భాగాలు చేసిండు. ఆన్నే అడిగిన నేను, ఏంటి రంగనాథ్ గారు మరి అడిగి పోవాలి కదా మీరు అంటే, పోతాం చేస్తాం అన్నాడు. అయిపోయి ఫస్ట్ ఏడికి పోయారు? రాజేంద్ర నగర్లో 4 గులగొచ్చారు. చక్కగా అటు నుంచి బాచ్పల్లికి వచ్చి అసలు అది లెఫ్ట్ చెరువులో ఉందా ఏముందో లేదో ఒక బిల్డింగ్ చూసుకుని దాన్ని గులగొచ్చారు. బుల్డోజర్ అట్టించి ఇటు వచ్చింది, ఆ మూల నుంచి ఈ మూలకు వచ్చింది. ఈ మూల బుల్డోజర్ మళ్ళీ గండిపేటకు పోయింది. గండిపేట నుంచి మళ్ళీ ఎడిపోతే ఎల్బీ నగర్ పోద్ది అనుకుంటా. ఎల్బీ నగర్ నుంచి మళ్ళీ ఎక్కడికి పోద్దాం. ఇట్లా ఓ 4 చుట్లు తిప్పుతున్నారు దాన్ని. మేము చెప్పిన కాడికైతే వస్తలేదు ఆ బుల్డోజర్. మరి అది ఎందుకో మరి అర్థం కావట్లే. జనము చాలా నమ్మకంతో ఉన్నారు మీ మీద. జనం చాలా నమ్మకంతో ఉన్నారు. నేను మిమ్మల్ని ఒక్క మాట కాదు కదా, మిమ్మల్ని విమర్శ కూడా చేయట్లేదు నేను. జనం చాలా నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. నేను అనుకోవడం, ప్రభుత్వం ఏం ఆదేశిస్తే మీరు అదే చేస్తారు. మీరు ఒక ఆఫీసర్గా మీరు ఇండివిజువల్గా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఇప్పుడున్న గవర్నమెంట్స్లో కానీ
అంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి పరిస్థితుల్లో ఉండదు, అవకాశం కూడా లేదు. సో కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మనం క్వశ్చన్ చేద్దాం. బుల్డోజర్లు ఒక మూలకు పోయి ఇంకొక మూలకు పోతున్నది, మరి ఆ మూలల మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి కదా ఇట్లాంటి బడా కంపెనీ, మరి వాటి దగ్గరికి పోతలేదు. గూడెం మైపాలరెడ్డి దగ్గర పోతలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈయన రాసిన చూడురిగా ఫోన్లు చేస్తుంటున్నాడ, స్విచ్ ఆఫ్ అట. భూములు అమ్మిన నాయకుల ఫోన్లు స్విచ్ ఆఫ్ అట. కేంద్ర రాష్ట్ర మాజీ మంత్రులు వ్యాపారవేత్తలు కూడా గులగొట్టినట. మీకు దమ్ము ఉంటే గూడెం మైపాలరెడ్డి దగ్గర పోయి ఆడ గులగొట్టింది చేయండి బాస్, అది చేయండి. అప్పుడు మేము ఎస్ యు ఆర్ పర్ఫెక్ట్ అని అప్పుడు మాట్లాడతాం. మేము ఇంకా చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి తీస్తూ ఉన్నాం. మేము అవసరమైతే ఏ చెరువు ఎక్కడెక్కడ కబ్జా అయిందన్నది మొత్తం డీటెయిల్డ్గా రాసి రంగనాథ్ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాం. సో దయచేసి మిగతా వాటి మీద దృష్టి పెడుతున్నారు, సంతోషం, బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. వీటి మీద కూడా ఫోకస్ చేయండి అని మేము కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాం అవసరమైతే. మొయినాబాద్ చెరువులను చెరబట్టి నిబంధనలు అతిక్రమించి కట్టిన నిర్మాణాలపైకి బుల్డోజర్ వెళ్తోంది. ఎవరు అడ్డుపడినా ఆగకుండా దూకుడు పెంచుతోంది. ఉల్లంఘనలపై ఉప్పందితే చాలు మొత్తం వివరాలు తవ్వితీస్తోంది. నిజాలను నిర్ధారించుకొని నేరుగా రంగంలోకి దిగుతోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా అక్రమార్కుల్లో దడ పుట్టిస్తోంది. గండిపేట చెరువు FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో వెలసిన నిర్మాణాలపైన ఆదివారం కన్నెర్ర చేసింది. జంట నగరాలకు తాగునీటి వనరైన గండిపేట పూర్తి నీటి నిల్వ సామర్థ్యం బఫర్ జోన్లోని నిర్మాణాలను నేలమట్టం చేసింది. 20కి పైగా భవనాలు, ప్రహరీ గోడలను యంత్రాలతో కూల్చేసింది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, కేంద్ర రాష్ట్ర మాజీ మంత్రులకు చెందిన భవనాలు ఉండడం గమనార్హం. గండిపేట పరిసర ప్రాంతాల్లో ఈ స్థాయిలో కూల్చివేతలు ఇదే ప్రథమమని స్థానికులు చెబుతున్నారు. అయితే గండిపేట మండలం ఖానాపూర్ పరిధిలోని పలు సర్వే నెంబర్లలో కొందరు భవనాలు నిర్మించారు. వాణిజ్య సముదాయాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, హోటళ్లు, స్పా ఇతర అవసరాలకు వాటిని వినియోగిస్తున్నారు. ఇవన్నీ FTL పరిధిలో ఉన్నాయని ఓ సామాజిక కార్యకర్త నుంచి ఫిర్యాదు అందింది. దీన్ని హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవనాలు FTLలో ఉన్నాయని నిర్ధారించుకొని చర్యలకు శ్రీకారం చుట్టారు. వ్యూహాత్మకంగా శనివారం అర్ధరాత్రే యంత్రాలతో సహా సిబ్బందిని తరలించారు. ఆదివారం తెల్లవారుజామునే కూల్చివేత మొదలుపెట్టారు. నార్సింగి పట్టణ ప్రణాళిక విభాగం, సాగునీటి, జలమండలి అధికారులు వీరి వెంట ఉన్నారు. నేను కూల్చివేతలు ప్రభుత్వంలోని పెద్దలకు ఫోన్లు వచ్చినాయట. గండిపేటలో కూల్చివేతల సమయంలో కొందరు ప్రభుత్వంలోని పెద్దలకు ఫోన్లు చేశారు. కల్పించుకునేందుకు వారు నిరాకరించారు. ఇంకొందరు నిర్మాణదారులు నాయకులకు ఫోన్లు చేసి మీరు చెబితే ఇక్కడ స్థలాలు కొన్నాం, భవనాలు నిర్మించాం, ఇప్పుడు పడగొడతామంటున్నారు, సహాయం చేయండి అని కోరారు. ఆ నాయకులు స్పందించకపోగా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. FTL బఫర్ జోన్లో తమకు భూములు విక్రయించి కోట్లు సంపాదించిన నాయకులంతా మొహం చాటేయడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత సర్కార్ హయాంలో ఖానాపూర్ గ్రామంలో BRS ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. జలాశయం, FTL బఫర్ జోన్తో పాటు ఎగువ నుంచి వరద వచ్చే కాలువలకు అడ్డంగా భవనాలు వెలిశాయి. గండిపేట జలాశయం పరివాహక ప్రాంతం రక్షణకు ఉద్దేశించిన GO 111 పరిధిలో ఖానాపూర్తో పాటు వట్టినాగులపల్లి కూడా ఉంది. ఈ 2 గ్రామాలు గండిపేట మండలంలోకి, మిగతావన్నీ శంకరపల్లి, మొయినాబాద్ మండల పరిధిలోకి వస్తాయి. త్వరలో వట్టినాగులపల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చేస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. నేనేమంటున్నా అంటే చాలా పెద్ద వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు హైదరాబాద్లో ఉన్న చెరువుల విషయంలో 1,50,000 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందని అంటున్నారు. అంటే వాటి విలువ, అమ్మకాలు, కొనుగోలు, వీటన్నింటి విలువ దాదాపు 1,50,000 కోట్లట. బయట ఏం మాట్లాడుకుంటున్నారంటే, బయట మాట్లాడుకుంటున్నది ఏంటంటే ఇది నిజమా కాదా అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. ఫస్ట్ రాజేంద్ర నగర్లో కూల్చివేతలు, నెక్స్ట్ అక్కడి నుంచి బాచుపల్లికి వచ్చిర్రు, ఆ మూల నుంచి ఈ మూలకు వచ్చిర్రు, ఈడ అయిపోయింది ఒకటే బిల్డింగ్ కథం. ఫస్ట్ ఫటాస్ గండిపేట అయిపోయింది. ఈ మధ్యలో బాచుపల్లి దీని మధ్యలో ఉప్పలకు పోయినట్టున్నారు, ఏడ నల్ల చెరువు దగ్గర. మరి ఆడ ఏం చేయనట్టుంది, ఇది ఇట్లా పెండింగ్ ఉన్నది. మరి ఇక్కడి నుంచి ఏడికి పోతారో, మళ్ళీ ఇక్కడి నుంచి మరి ఏడికి పోతారో తెలియదు. ఇంతవరకు అయితే ఇట్లా ఇది నడుస్తున్నది. బయట ఏమనుకుంటున్నారంటే మొత్తం కొన్ని భాగాలను ఇక్కడోటి కూల్చేసి మొత్తం టెర్రరైజ్ చేసి అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వ్యవహారం నడిపించబోతున్నారని అంటున్నారు. మరి
ఇది 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 ఈ ఈ వాదన, ఈ చర్చ తప్పు అని మీరు నిరూపించాలి. మేము పాజిటివ్ వేలో చెప్తున్నాం. ఇట్లాంటి వాదనకు ఆస్కారమే లేదు. ప్రభుత్వం చాలా నిష్పక్షపాతంగా ఎవడైనా సరే, మంత్రులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ అయినా, ఇంకెవరి రియల్ ఎస్టేట్ మాఫియా అయినా చెరువులు కబ్జా చేస్తే కూల్చిపడేస్తామని సిగ్నల్ ఇవ్వాలి. ఇంతవరకైతే మీరు అది ఇవ్వట్లేదు. ఎందుకంటే బడా బడా రియల్ ఎస్టేట్ సంస్థల నిర్మాణాలు కూల్చివేయకుండా అక్కడ ఆడో బిల్డింగ్ ఈడో బిల్డింగ్ కూల్చివేయడం వల్ల ఉపయోగమే లేదు. పేపర్లు చాలా పెద్ద పెద్ద అక్షరాలతో, తాటికాయంత అక్షరాలతో రాస్తాయి. ఆ పేపర్లన్నీ ప్రభుత్వాలకు అనుకూలంగానే వ్యవహరిస్తాయి. మేము వాటిని విశ్వసించాం. ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 1,50,000 కోట్ల ట్రాన్సాక్షన్ని నువ్వు కొల్లగొట్టినావు కదా బీఆర్ఎస్ హయాంలో, నీకు సగం నాకు సగం అనుకునే దిశగానే కూల్చివేతలు ఉన్నాయన్నది ఒక చర్చ నడుస్తున్నది. ఈ వాదన తప్పు అని మీరు నిరూపించాలి మీ పనితీరు ద్వారా. ఇది మేము చేస్తున్న రిక్వెస్ట్. బట్ మేమైతే వరుసగా చెరువుల దగ్గరికి పోతాం, అవి చూపిస్తాం. మీరు ఏ చర్యలు తీసుకుంటారో చూద్దాం భవిష్యత్తులో. సో ఇట్లా నిన్న ఈ వ్యవహారం అంతా జరిగిందనమాట.